తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ జరిపిన చర్చలు ఫలించాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. సమ్మె వాయిదా తాత్కాలికమేనని, అవసరమైతే ఎప్పుడైనా సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇంతకీ ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రస్తుతానికి వాయిదా పడింది. సమ్మె పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి లభించిన హామీలతో సంతృప్తి చెందిన కార్మిక సంఘాల నేతలు ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ఎప్పుడు అవసరం వచ్చినా సమ్మెకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల జేఏసీ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తామని, త్వరలోనే సంస్థలోని ఖాళీలను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చినట్టు కార్మిక సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగ భద్రతపై సర్క్యులర్ ఇస్తామని, రాయితీతో విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట మీద నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఎప్పుడైనా సమ్మెలోకి వెళతామని ప్రకటించారు. తమ హామీల స్పష్టతపై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు సమ్మె నోటీస్ కూడా అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారికి హామీలిచ్చి సమ్మెను వాయిదా వేయించింది.